మధ్యలోకి వెళ్ళండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ సండే ఫస్ట్. మేము ఈ మూవీ 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాము. సో ఫైనల్లీ ప్రేక్షకుల ముందుకి November 14th వస్తున్నాము. సో వినో November 14th దెర్ ఆర్ 2 అదర్ మూవీస్ ఆల్సో, కొంగువా అండ్ మట్కా. స్టిల్ మా మూవీ దమ్ము మాదే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా నలుగురు, మా టీము అందరం కొత్త వాళ్ళమే. సో 0 ఎక్స్పెక్టేషన్స్. మాకు తెలుసు మా మీద అంత ఏమి ఉండదు. సో వచ్చిన తర్వాత మాకంటూ మా టీం మీద ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంటాం అవుట్పుట్ తోటి. సో డెఫినెట్లీ మీ అందరికీ థియేటర్కి వెళ్ళేటప్పుడు లేదేదో బొక్కల సినిమా తీసుకుంటారులే అని వస్తారు. వెళ్ళేటప్పుడు నీ అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్, ఈ మాటతో అయితే వెళ్తారు. అది మాత్రం డ్యామ్ షూర్గా మేము అష్యూర్ చేస్తున్నాము. మీరు పెట్టిన ప్రతి రూపాయికి సంథింగ్ డిఫరెంట్ మూవీ చూసామని, అంటే మాది కొత్త పాయింట్ బట్ కమర్షియల్గా తీసుకెళ్లారు మా డైరెక్టర్ గారు. అండ్ ప్రశాంత్ వర్మ గారి స్టోరీస్ మీకు తెలిసిందే. ఆయన మనందరికీ మ్యాథ్స్లో ఎక్స్ అనుకుంటే ఆయన ఎక్స్ ఎందుకు అనగలి, డిఫరెంట్ అనుకోవచ్చు కదా అనే థాట్ ఆఫ్ బ్రెయిన్ అయింది. సో ఈ పాయింట్ తోటి అండ్ మా దాంట్లో ఇంకా దేవ్యాని గారు కానీ, ఝాన్సీ గారు కానివ్వండి, మా టెక్నీషియన్స్ సాయి మధుపుర గారు కానివ్వండి, డిఓపి ప్రసాద్ మోరిల్లా, రసూల్ గారు కానివ్వండి, అండ్ బీమ్స్ గారు కానివ్వండి, అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్సే. సో సీనియర్స్ జూనియర్స్ మిక్స్ అయి వస్తుంది. సో వాళ్ళు బ్యాక్ ఉండి మాకు మంచి పుష్ ఇచ్చారు. సో ఫ్రంట్లో మా హీరో గారు అశోక్ గారు కానివ్వండి, మా హీరోయిన్ మానస కానివ్వండి, మా డైరెక్టర్ కానివ్వండి, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఆన్ స్క్రీన్ మీద. సో ఈ మూవీకి బీజిఎం కానివ్వండి, డైలాగ్స్ అండ్ కెమెరా వర్క్ టాప్ మ్యాచ్గా ఉంటాయి. అండ్ చెప్తున్నా కదా, మా దగ్గర నుంచి ఈ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయరు ఇంత అవుట్పుట్. సో మీరు ఎంతైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. మా దగ్గర నుంచి ఈ మూవీ అయితే బయటకు వచ్చేటప్పుడు మీరే అంటారు, చాలా మంచి అటెంప్ట్ చేశారు ఈ పిల్ల టీం అంతా అనుకుంటారు. సో November 14th చూసి మాలాంటి కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే ఇంకో 2-3 మూవీస్ చేయడానికి మాకు ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మా ఇళ్ళల్లో, నా ఇంట్లో పర్టికులర్గా సపోర్ట్ లేకపోయినా మా అంటే మా ఫ్రెండ్స్ కానీ అందరూ సో ఆపోజిట్గా అన్ని తట్టుకొని నుంచొని చేసాము ఈ మూవీ. సో క్యాలిక్యులేషన్స్ ఏం చేసుకోలేదు, ఇంత వస్తుంది అంత వస్తుందని. సో మూవీ చేయాలనుకున్నాము, చేసాము. సో రేపు 14th మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు, మా అందరికీ ఒక పుష్ ఇస్తారు. నెక్స్ట్ మూవీ ఇండస్ట్రీలో చేద్దాం, ఇంకో మూవీ చేద్దాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. ఆల్ ద వెరీ